అనకాపల్లి జిల్లా మాడుగులలో రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉత్తరాంధ్ర పైన ప్రేమ లేదు. ఈ ప్రాంతాన్ని దోచుకోవడం జగన్కు ఒక బంగారు గనిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధాని, ఒక నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తయారు చేయాలనుకున్నాం. ఈరోజు విశాఖపట్నాన్ని ఇండస్ట్రీ పరిశ్రమలు తరివేసి ఒక గంజాయి క్యాపిటల్గా, క్రైమ్ క్యాపిటల్గా తయారు చేశాడు. నా బాధ, నా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. మీ పిల్లలు ఎవరైనా సరే గంజాయికి అలవాటు పడితే ఇంకా వాళ్ళు మన చేతుల్లో ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. గంజాయి అనేది చాలా ప్రమాదం. ఇది ఒక అలవాటుగా ఒక్కసారి మారితే ఆ పిల్లవాళ్ళ జీవితం అక్కడికి అయిపోతుంది. అలాంటి గంజాయి విషయంలో ఈ ప్రభుత్వం ఒక్క రోజైనా ఎక్కడైనా మాట్లాడారా, సమీక్షలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాజం పట్ల బాధ్యత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే ఏపీ పోలీసులే గంజాయి అమ్ముతూ హైదరాబాద్ లో పట్టుబడ్డారు. సిగ్గనిపించలేదా తమ్ముళ్ళు మీ అందరికీ? ఇక్కడుండే పోలీసులు కూడా కోరుతున్నా, మీ తప్పు కాదు పాపం. మీ దగ్గర లేనిపోని తప్పులు చేపించే సైకో తప్పిది. ఇంకో పక్క నిన్నే చూశారు ఎంపీ, ఆయనకు కూడా సిగ్గు లేదు. ఎంపీ కుటుంబ సభ్యుల్నే కిడ్నాప్ చేశారు. వాళ్ళు ఎక్కడో కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారంటే ఆయన ఒక ఎంపీ, ఈ సైకో ఒక ముఖ్యమంత్రి. ఏమనాలి? నిన్ననే విశాఖపట్నంలో రూరల్ తహసీల్దార్ రమణయ్య నిన్ననే ఇంట్లో చొరబడి దారుణంగా చంపేశారు. నేను అడుగుతున్న, హత్య చేసి దర్జాగా విమానాశ్రయానికి వెళ్ళి వైజాగ్ విమానాశ్రయంలోనే వేరే ప్రాంతాలకు పోయారంటే అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఇంటికి వచ్చి మీ మీద దౌర్జన్యం చేస్తే రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు రోడ్డు మీద పోతూ ఇంటికి సేఫ్ గా తిరిగి వస్తారా అని మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు విశాఖపట్నంలో ఎన్ని వచ్చాయంటే భూ వివాదాలు పెరిగాయి, క్రైమ్ పెరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత బాధేస్తుంది, ఆవేదన వేస్తుంది. పులివెందల రౌడీలు విశాఖపట్నాన్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ముఖ్యమంత్రి బంధువు అనిల్ రెడ్డి విశాఖపట్నంలో ఇష్టానుసారంగా కబ్జాలు చేస్తున్నారు. వీళ్ళ ఎంపీలు కూడా ఎక్కడికక్కడ దోచుకునే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఒక మాట. ఈరోజు విశాఖపట్నం అందరూ అంటున్నారు, ఉత్తరాంధ్ర ప్రజానీకం అంటున్నారు, జగన్ రెడ్డి నువ్వు మాకొద్దు, నువ్వు మా ప్రాంతానికి రావద్దంటున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మనం అందరం ఒప్పుకున్నాం, అమరావతి మన రాజధాని, విశాఖపట్నం మన ఆర్థిక రాజధాని అని ఒప్పుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు 3 ముక్కలాట, 3 రాజధానులాట. అసలు రాజధాని లేకుండా చేసి 5 సంవత్సరాలు ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు. ఈయన వస్తున్నాడంటే అందరూ భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు ఒకసారి చూస్తే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 3 ప్రాంతాల ప్రజలు ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కు ఎన్ని రెక్కలు ఉన్నాయి తమ్ముళ్ళు? ఎన్ని రెక్కలు? 3 రెక్కలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర మీకు విజ్ఞప్తి చేస్తున్నా, విధ్వంసం చేసి వైసీపీ రెక్కని చిత్తుగా ముక్కలు చేస్తామని గట్టిగా చెప్పండి.
బాధుడే బాధుడని రెక్కని పీకేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. హింస దోపిడీ రెక్కని తుక్కు తుక్కు చేయడానికి సీమ ప్రజానికం సిద్ధంగా ఉన్నారు. మొండు ఫ్యాన్ ని జగన్ చేతికిచ్చి 5 ఏళ్లు పాలనకి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చి శాశ్వతంగా ఆ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతామని అందరం కూడా శపథం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నిన్న మొన్న చూస్తున్నా సామాజిక న్యాయం కోసమే పుట్టాడంట జగన్. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సామాజిక న్యాయానికి ప్రతినిధులు ఎవరంటే విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, పెద్దిరెడ్డి. ఈ నలుగురు వీళ్ళ పత్తనం కింద ఈ బడుగు బలహీన వర్గాలు బలైపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్రలో ఇక్కడ నాయకులు లేరా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళ పెత్తనం ఏంటని అడుగుతున్నా. నేనున్నప్పుడు చేసింది ఇక్కడుండే ప్రజానీకం వాళ్లే పెత్తనం చేశారు. ఇక్కడుండే అయ్యన్న పాత్రుడు గారు లేకపోతే సత్యనారాయణ మూర్తి వీళ్ళు పెత్తనం చేశారు తప్ప బయట వాళ్ళు కాదు. మళ్ళీ మీకే పెత్తనం ఇస్తాం. ఉత్తరాంధ్ర ప్రజలు సమర్థులని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ నాయకులందరం ఉన్నాం. మేము బాధితులే, మీరు బాధితులే, నేను కూడా అందులో బాధితుడినే. ఈరోజు అయ్యన్న పాత్రుడు సీనియర్ నాయకుడు, కడాన ఆయనపై నిర్భయ కేసే పెట్టేశారు, అటెంప్ట్ టు రేప్. ఆ వయసులో ఉండే ఆయన పైన రేప్ కేసు పెట్టారంటే ఏం చెప్పాలి వీళ్ళకి? బండారు సత్యనారాయణమూర్తిని కేసులు పెట్టారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత పులివెందులకు పోతే ఆవిడ ఎస్సీ, ఆమె పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ లో కేసు పెట్టారు. ఎంత గొప్ప నాయకులు తమ్ముళ్ళు వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే విమర్శించడం కాదు, మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా. సంక్షేమానికి చిరునామా తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? 2 రూపాయల కేజీ బియ్యం తీసుకొని తెలుగుదేశం, అవునా కాదా? బీసీలకు రక్షణ కల్పించింది తెలుగుదేశం, అవునా కాదా? అన్నా క్యాంటీన్ గాని, విదేశ విద్య గాని, ఇంకొక పక్క పండుగ కానుకలు గాని, అదే మరి చంద్రన్న బీమా గాని అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. మళ్ళీ ఈరోజు చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మాది. సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి, ఇంకా మిన్నగా ఇస్తాం, ఇంకా ఎక్కువగా ఇస్తా. అదే సమయంలో అభివృద్ధిని పరిగెత్తించే బాధ్యత కూడా మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అభివృద్ధి జరిగితే సంపద వస్తుంది, సంపద వస్తే ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని పేదవాళ్లకు పంచితే వాళ్ళు బాగుపడతారు. అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే సూపర్ 6 ఇచ్చాం. యువత తమ్ముళ్ళు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3000 నెలకు. అది తెలుగుదేశం పార్టీ సూపర్ 6 లో నెంబర్ 1. నెంబర్ 2 మా ఆడబిడ్డలు. ఏమమ్మా గుర్తున్నానా నేను? తెలుగుదేశం పార్టీ గుర్తుందా లేదా మీకు? ఎవరు తీసుకొచ్చారు ఆ రోజు ఆస్తిలో సమాన హక్కు? ఎవరు తీసుకొచ్చారు? ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? మీకు పసుపు కుంకుమ పైన ఆర్థిక సహాయం ఎవరు చేశారు? ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ గుర్తుందా? మా చెల్లెమ్మలో అక్కలను అడుగుతున్నా.
మళ్ళీ హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల ఆధ్వర్యంలో మేము ఈ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత, మిమ్మల్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత మా ఆడబిడ్డలకి అప్పచెప్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకని ఈరోజు నేను చెప్పే కార్యక్రమం ఆడబిడ్డ అనేది. మీరెక్కడున్నా నెలకు 1500 రూపాయలు, ఇంట్లో ముగ్గురు ఆడబిడ్డలుంటే ముగ్గురికి వస్తుంది. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకు 1500 ఇస్తా, ఇంకా పెంచుతా, ముందుకు పోతామని కూడా హామీ ఇస్తున్నా. సిద్ధమా ఆడబిడ్డలు అడుగుతున్నా. ఈయనిచ్చే ఆసరా సంవత్సరానికి 1800, అప్పుడప్పుడు కొంతమందికే వస్తుంది. నేనిచ్చేది కొంతమందికి కాదు, ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే అందరికీ వస్తుంది. సిద్ధమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2, తల్లికి వందనం. మోసం చేశాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తా అన్నాడు. ఆంక్షలు పెట్టాడా లేదా? ఈరోజు ఇప్పుడు హామీ ఇస్తున్నా. ఆడబిడ్డలు ఎంతమంది చదివిస్తే మీ పిల్లల్ని ఒక్కొక్కరికి 15,000 చొప్పున, నలుగురుంటే 60,000 మీకు ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దానివల్ల మీ పిల్లలు మనకు ఒక ఆస్తి, వాళ్లే భవిష్యత్తుకు నాంది. వాళ్ళని అభివృద్ధి చేసే బాధ్యత నాది, వాళ్ళని పెంచే బాధ్యత మీదని మా చెల్లెమ్మలకు అక్కలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏమమ్మా, నేను జ్ఞాపకం ఉన్నానా? దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను మీకు. కట్టెల పొయ్యితో మా అక్కలు చెల్లెళ్ళు అవస్థపడుతున్నారని ఒకప్పుడు మా తల్లి కట్టెల పొయ్యితో వంట చేస్తూ కళ్ళలో నీళ్లు వస్తా ఉంటే నేను చూశాను. ఆ బాధ గుర్తుపెట్టుకొని నా ఆడబిడ్డలు ఎవరు కళ్ళల్లో నీళ్లు రాకూడదని వంట గ్యాస్ ఇచ్చాను తల్లి, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. ఆ వంట గ్యాస్ని పక్కన పడేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మీకు హామీ ఇస్తున్నా. అంతేకాదు, మా ఆడబిడ్డల్ని ఇంట్లో నుంచి, వంటింట్లో నుంచి బయట నేనే తీసుకొచ్చా. ఆత్మగౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించా. గుర్తుపెట్టుకోవాలి మీరు ఇవన్నీ. రోడ్డు పక్కన పొలాల్లో మరుగుదొడ్డుకు పోయేవాళ్ళు, అవమాన పాలయ్యేవాళ్ళు, తెల్లవారితో చీకట్లోనే మరుగుదొడ్డుకి పోయి తర్వాత పోవాలంటే అవమానంతో ఎక్కడికక్కడ బాధపడేవారు. అది చూసిన తర్వాత నా ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి మరుగుదొడ్లు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆ రోజు మీరు ఇంట్లోనే ఉండేవాళ్ళు, మగవాళ్ళు ఎగతాళి చేశారు. ఈ ఆడబిడ్డలకు ఏదో ఈయన డాక్రా సంఘాలు పెట్టాడు, వీళ్ళేదో నాయకులు అయిపోయారని. కాదు, నా ఆడబిడ్డలు తెలివైన వాళ్ళు. ఇంటినే కాకుండా వంటింటిని కూడా సమర్థవంతంగా మేనేజ్ చేస్తారు. అందుకే ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టా. ఈరోజు హామీ ఇస్తున్నా, మీరెక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. ఏమమ్మా, మీకు అందరికీ అర్థమైందా నేను చెప్పిందని అడుగుతున్నా. మా ఆడబిడ్డలకి 2,50,00,000 మంది మా ఆడబిడ్డలున్నారు. ఒక అన్నగా చెప్తున్నా, కొత్త బిచ్చగాళ్ళు వచ్చారు, ఉత్తుత్తి మాటలు చెప్తున్నారు, మీ బిడ్డల భవిష్యత్తు నాశనం చేసేస్తారు. కడాన వాళ్ళకందరికి గంజాయి ఇచ్చేసి మీ పిల్లలు మీకు తక్కువకుండా చేసే పరిస్థితికి వస్తారు. నేను అట్ట కాదు, మీకు న్యాయం చేస్తా. మీ పిల్లల్ని ఐటీ చదివించి
బంగారు ఉద్యోగం ఇప్పిస్తా. మా తమ్ముళ్ళకి ఇంత మనిపే చెప్పా. వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే అవకాశం కల్పిస్తా. ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో ముఖ్యమైన గ్రామాల్లో వర్క్ స్టేషన్లు పెడతా. 1 ఎకరాలో మంచి బిల్డింగ్ కట్టి గార్డెన్లు పెట్టి అక్కడికి వచ్చి మీరు పని చేసుకొని అక్కడే శిక్షణ పొంది అక్కడే కావాలంటే కాఫీ టీ అన్ని తాగి సాయంత్రం వరకు భోజనాలు కూడా అక్కడనే పెట్టుకొని లక్షణంగా మళ్ళా ఇంటికి పోయే ఏర్పాటు, తల్లిదండ్రులు చూసుకునే ఏర్పాటు కల్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని ఇదే కాదు, ఈరోజు మీరు చూస్తే రక్షిత మంచినీళ్ల పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత మంచినీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. నీళ్లు ఇవ్వలేని దారుణమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అన్నదాతకు హామీ ఇస్తున్నా, రైతే రాజుగా చేస్తాం. సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి వ్యవసాయంలో ఆధునీకరణ తీసుకొచ్చి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనదని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నా. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర బీసీల గడ్డ, బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. మీ రుణం తీర్చుకుంటా, సబ్ ప్లాన్ తీసుకొస్తా, ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తా. ప్రతి ఒక్క బీసీని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ బాధ్యత. అది చేసే విధంగా ముందుకు పోతామని నా బీసీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటి పింఛన్ తీసుకున్న వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు తెచ్చారా పింఛన్లు? ఫస్ట్ ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో 35 రూపాయలు, దాన్ని 75 రూపాయలు చేశాం. తర్వాత అన్ని ప్రభుత్వాలు కలిసి 200 రూపాయలు చేశారు. నేను వస్తానే 14లో ఆర్థిక ఇబ్బందులున్నా ఒకేసారి 200 రూపాయలు 1000 చేశా, 1000 రూపాయలు 2000 చేశా. అంటే 5 ఏళ్లలో 10 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. అంచెల వారీగా పెంచాడంట. ఎంత పెంచావు? 2000 నుంచి 5 ఏళ్లలో 3000 పెంచి 250 పెంచి గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మీ ఇంటి దగ్గరని మొదటి తారీఖున అందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. అంతేకాదు మళ్ళీ ఆలోచిస్తున్నా, పింఛన్లు ఎంత పెంచాలనో పెంచే బాధ్యత కూడా మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు నాకు అనిపించేది, ఒక పక్క పింఛన్ ఇచ్చి అన్నా క్యాంటీన్ పెడితే 5 రూపాయలకే పూటకు భోజనం, 3 పూట్ల భోంచేసే 15 రూపాయలు, నెలంతా భోంచేసే 450 రూపాయలు. నేను ఆ రోజు పింఛన్ ఇచ్చింది మీకు 2000 రూపాయలు. అంటే 1550 రూపాయలు మీకు అదనంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఖర్చుల కోసం. అందుకనే ఇంకోటి కూడా చెప్తున్నా మీ అందరికీ, ఈ పింఛన్ ఇచ్చిన తర్వాత ఎవరన్నా బయట పోతే 3 నెలల్లో ఎప్పుడొచ్చినా పాత బకాయిలు కూడా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం, జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు 2 సెంట్లు భూమి ఇచ్చాం ఇంటి జాగా కోసం. వీళ్ళు ఇచ్చేది 1 సెంట్ అంట. సెంట్లో ఏం చాలుతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే హామీ ఇస్తున్నా, అందరికీ 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి బ్రహ్మాండమైన ఇండ్లు కట్టే బాధ్యత, మీకు ఇండ్లకు ఖర్చు పెట్టే బాధ్యత నాది. ఇల్లు ఒక ఆస్తి.
ఆ ఆస్తి మీ హక్కు. అందుకే టిట్కో ఇండ్లు కట్టించాను. ఆ టిట్కో ఇండ్లకు కలర్లు కొట్టుకున్నారు కానీ రంగుల పిచ్చోడు రంగులు వేసుకున్నాడు కానీ ఇండ్లు మాత్రం ఇవ్వాలా? ఇచ్చాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ ఆ ఇండ్లు పూర్తి చేస్తా, మీకు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. ఇంకో పక్క నిన్న మొన్న చెప్తున్నాడు నేను 175 గెలుస్తానని. వై నాట్ 75 175 అంటున్నా. నేను అంటున్నా వై నాట్ పులివెందల. పులివెందల కూడా మనమే గెలవాలి, అవసరమా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు మీరు చూస్తే అభ్యర్థులు దొరకడంలా. ఈ మధ్య సిద్ధం అన్నాడు కానీ సిద్ధం అన్న ఈ వ్యక్తి సందిగ్ధంలో పడిపోయాడు. 115 గెలుస్తా అన్నాడు. బదిలీలు. ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరికి బదిలీ, దానికి ఈయన సిద్ధం. అయితే 6 లిస్టులు ఇచ్చాడు, 85 మందిని మార్చాడు. కొంతమంది ఈయన ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను చెత్తబుట్లో బారేశారు. నువ్వెవడు మాకు ఆదేశాలు ఇవ్వడానికి, నీ ఆదేశాలు పట్టించుకోమని. కొంతమంది రాజీనామాలు చేశారు, కొంతమంది పారిపోయారు. మళ్ళీ మీరు చూస్తే మొదటి లిస్టులో ఇచ్చిన వాళ్ళకి 2వ లిస్టులో మార్చాడు, 2వ లిస్టులో ఇచ్చిన వారికి 3వ లిస్టులో మార్చేశాడు. అంటే ట్రాన్స్ఫర్లు, రీట్రాన్స్ఫర్లు, తర్వాత అగైన్ ట్రాన్స్ఫర్లు, అన్ని పిచ్చి రాజకీయాలు చేస్తున్నాడు తప్ప ఎక్కడ రాజకీయం అంటే ఏబిసిడీలు ఓనమాలు తెలియని పిచ్చి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. రాజకీయం ఒక పవిత్రం అవునా కాదా? ప్రజలకు సేవ చేసేది రాజకీయం అవునా కాదా? మీ భవిష్యత్తుకు కృషి చేసేది రాజకీయం అవునా కాదా? కానీ మిమ్మల్ని అంధకారంలో పెట్టేది రాజకీయం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఆయన ఒక కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్ చేశాడు. అతను సందిగ్ధంలో ఉన్నాడు. ప్రజల్ని సందిగ్ధంలో పడేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే చెప్తున్నా, సిద్ధం లేదు, బూడిద లేదు, గాడిద లేదు. పిచ్చోడికి సందిగ్ధం. పిచ్చోడి దగ్గర రాయి ఉంటుంది, ఆ రాయి ఆయనైనా కొట్టుకుంటాడు, నిన్న కొడతాడు, నన్నైనా కొడతాడు. అదే జరుగుతా ఉంది ఈరోజు రాష్ట్రంలో. పిచ్చోడి చేతికి అధికారాన్ని ఇచ్చాం మనం. ఆ అధికారంతో మనల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, జీవితాలను నాశనం చేసిన జగన్ని రాజకీయాల్లో నుంచి తరిమేయడానికి సిద్ధమా మీరు అడుగుతున్నా? సిద్ధమైతే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. ఆయన అంటున్నాడు ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లని. తనకెవరూ లేరంటున్నాడు, పేపర్లే లేవంటున్నాడు, ఛానలే లేదంటున్నాడు. నీ అవినీతి పుత్రికే కదా సాక్షి పేపరు, నీ అవినీతి పుత్రికే కదా సాక్షి ఛానల్. అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇంత అబద్ధాలు కోరిన ఎప్పుడైనా చూశారా అని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా ఒకే ఒక మాట, కలియుగ భస్మాసురుడు ఈ జగన్, ఆయన అంతం చేయడం మీ అందరి బాధ్యత. అదే మీకు వజ్రాయుధం, మీకుండే ఓటు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని జగన్ ఓడించడానికి, భస్మాసురుని అంతం చేయడానికి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపెయినర్ గా తయారు కావాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. జగన్ని ఓడించడానికి, భస్మాసురుణ్ణి అంతం చేయడానికి మా ఆడబిడ్డ మహిళా రక్షణ కోసం స్టార్ క్యాంపెయినర్